Welcome to the Learn 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఏమంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ, సో ఇవి టూ లైన్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో టూ లైన్స్, సో L1 అండ్ L2. సో ఈ రెండింటి మధ్యలో సో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేస్తున్నా. సో ఒక లైన్ అనేది డ్రా చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతున్నాయి, సో ఇక్కడున్న యాంగిల్ ఉంటుంది కదా, సో ఈ యాంగిల్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో విచ్ ఈస్ θ1 అండ్ θ2. సో ఇక్కడ ఏమైంది, సో ఈ యాంగిల్ అనేది టూ యాంగిల్స్గా డివైడ్ అయ్యాయి, విచ్ ఈస్ θ1 అండ్ θ2. సో చూడండి ఫ్రెండ్స్, θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో చూడండి, ఈ యాంగిల్స్ θ1 అండ్ θ2 కంబైన్ చేస్తే మనకి 90 degrees రావాలి. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్తాం, θ1 అండ్ θ2 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్లో ఇస్తాడు, సో θ1 అండ్ θ2 ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్. θ1 అనేది ఒక వాల్యూ ఇస్తాడు, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ2. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని తెలియాలి. సో అది తెలియకపోతే ఆ ప్రాబ్లం అనేది క్రాక్ చేయలేము అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్. సో సప్లిమెంటరీ యాంగిల్స్, సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ, సో ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటా. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ కూడా నేను వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నా. సో ఒక లైన్ అనేది డ్రా చేసా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యాంగిల్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఇంకొక లైన్ అనేది డ్రా చేసా. సో అప్పుడు ఏమవుతాయి, త్రీ యాంగిల్స్గా డివైడ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో దీనిలోకి వచ్చేసి నేను నేమింగ్ ఇచ్చుకుంటున్నా, θ1, θ2 అండ్ θ3. సో θ1, θ2, θ3. సో ఈ మూడు యాంగిల్స్ కలిపితే మనకి ఏమొస్తాయి, సో θ1 ప్లస్ θ2 ప్లస్ θ3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180 degrees. సో సమ్ ఆఫ్ ద angles is equal to 180 degrees. Which type of angles is known as supplementary angles? సో యాంగిల్స్ అయితే సమ్ చేసినప్పుడు 180 degrees వస్తుందో, సో ఆ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఏమంటున్నాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో దీనికి డిఫరెన్స్ ఏమి, సో ఇక్కడ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇక్కడ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్. థర్డ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ ఏమంటే adjacent angles. సో చూడండి ఫ్రెండ్స్, adjacent angles. సో adjacent angles అని వేటిని అంటాం, సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ టూ యాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో వాటికి నేమింగ్ అనేది ఇచ్చుకుంటా. సో విచ్ ఇస్ θ1 అండ్ θ2. సో θ1 అండ్ θ2 అనేవి ఎలా ఉన్నాయి, పక్కన ఉన్నాయి. సో సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా. సో ఈ సైడ్ బై సైడ్ ఉన్న వాటిని మనం ఏమంటున్నాం, అడ్జసెంట్ అంటాం కదా. సో ఈ θ1 అండ్ θ2, θ1, θ2 ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ θ1 అండ్ θ2 అనేవి సైడ్ బై సైడ్ ఉంటే, సో ఆ టైప్ ఆఫ్ యాంగిల్స్ మనం ఏమంటున్నాం, అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్, సో θ1, θ2 ఆర్ ద అడ్జసెంట్ యాంగిల్స్ అంటాడు. సో θ1 ప్లస్ సో సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees అంటాడు. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి, సో θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 80 degrees అని తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో అలాంటి కేసెస్లో మనకి అడ్జసెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్. సో ఫోర్త్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ ఏమి, లీనియర్ పెయిర్. సో లీనియర్ పెయిర్ అనేది వేటిని అంటాం. సో లీనియర్ పెయిర్ అనేది దేన్ని అంటాం, లీనియర్ అంటే ఏమి, మనకి ఒక లైన్ అన్నమాట. సో ఒక లైన్ మీద
టూ ఒక పెయిర్ ఉందన్నమాట. సో 2 యాంగిల్స్. సో 2 యాంగిల్స్ని కలిపితే మనం ఏమంటాం, పెయిర్ అంటాం. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక యాంగిల్, సో ఒక యాంగిల్ ఏమో ఆల్ఫా తీసుకుంటున్నా, ఇంకో యాంగిల్ ఏమో బీటా తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ని కలిపితే మనం ఏమంటాం, పెయిర్ అంటాం కదా. సో ఇది ఎక్కడున్నాయి, ఈ 2 యాంగిల్స్ అనేవి ఎక్కడున్నాయి, ఒక లైన్ మీద ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ని మనం ఏమంటున్నాం, లీనియర్ పెయిర్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్ఫా కామా బీటా ఆర్ లీనియర్ పెయిర్. సో ఆల్ఫా అండ్ బీటాను మనం ఏమంటున్నాం, లీనియర్ పెయిర్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ లీనియర్ పెయిర్ అనేది దేనికి సిమిలర్గా ఉంటుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటుంది. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే నెంబర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి చాలా ఉంటాయి. సో కానీ ఇక్కడ లీనియర్ పెయిర్లో చూసామంటే సో 2 యాంగిల్స్ మాత్రమే ఉంటాయి. పెయిర్ అంటున్నాం కదా, పెయిర్ అంటే దేంతో ఫామ్ అవుతాయి, టూ యాంగిల్స్తో ఫామ్ అవుతాయి. సో ఆల్ఫా కామా బీటా ఆర్ ద 2 లీనియర్ పెయిర్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees, అది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీటి మీద బేస్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 25 degrees. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా, θ1 అండ్ θ2 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. సో θ1 అండ్ θ2 ఏమనుకుంటున్నా, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకేమి, కాంప్లిమెంటరీ. సో చూడండి, θ1 అండ్ θ2 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకేమి, θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 25 degrees. సో చూడండి ఫ్రెండ్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మన కండిషన్ ఏమి, θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క కండిషన్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇదే కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ కండిషన్ అనేది తెలియకపోతే మనం ప్రాబ్లం అనేది క్రాక్ చేయలేమన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ 90 degrees అని మనకు తెలుసు. సో వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 25 degrees అన్నాడు. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, θ1ని 25 degrees అనుకుంటున్నా, ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఏమన్నాడు, దెన్ ఫైండ్ ద అదర్ యాంగిల్. సో అదర్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ θ2. సో θ2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 25. సో చూడండి ఫ్రెండ్స్, θ2 అనేది ఎంత వస్తుంది, ఇప్పుడు 90లో 20 పోతే 70 ప్లస్ 5 పోతే 65. సో θ2 ఈజ్ ఈక్వల్ టు 65 degrees. సో అదర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 65 degrees అన్నమాట ఫ్రెండ్స్. సో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనేది తెలియకపోతే అక్కడ స్ట్రక్ అవుతాం అనమాట ఫ్రెండ్స్. సో అందుకే కాన్సెప్ట్ చూసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం. సో సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఏ పర్పెండిక్యులర్ పోల్ ఈజ్ bent by 30 degrees due to heavy load. After its position changes, what is the angle made by the pole with a ground అన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఒక పోల్ అనుకుంటున్నా, సో ఒక ఎలక్ట్రికల్ పోల్. సో ఇది గ్రౌండ్ అనమాట. సో ఎలక్ట్రికల్ పోల్ అనేది ఎలా ఉంది, ఇనిషియల్గా పర్పెండిక్యులర్గా ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది ఎలక్ట్రికల్ పోల్. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 90 degrees ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఒక పర్పెండిక్యులర్ పోల్ అనేది లోడ్ అనేది ఎక్కువ వేయడం వల్ల, డ్యూ టు హెవీ లోడ్ అంటే మనకి ఇక్కడ కరెంట్ లైన్స్ అనేది కనెక్ట్ చేస్తాం కదా. సో ఆ లైన్స్ అనేవి హెవీ లోడ్ వేయడం వల్ల ఏమైంది, 30 degrees అనేది బెండ్ అయింది అనమాట ఫ్రెండ్స్. సో ఎంత అయింది, 30 degrees అనేది బెండ్ అయింది అనమాట. సో 30 degrees అనేది బెండ్ అయింది. ఆఫ్టర్ ఇట్స్ పొజిషన్ చేంజెస్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద పోల్ విత్ ఏ గ్రౌండ్. సో ఇది పోల్ కదా. సో ఈ పోల్ వచ్చేసి గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఈ θ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో θ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే 90 degrees కదా. సో ఇప్పుడు 30 ప్లస్ θ1 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవ్వాలా. సో 30 ప్లస్ θ1 ఈజ్ ఈక్వల్ టు 30 degrees ప్లస్ θ1 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఎందుకంటే ఇక్కడ పోల్ అనేది పర్పెండిక్యులర్గా ఉండింది ఇనిషియల్గా. సో నేను ఏం తీసుకుంటున్నా, 90 degrees తీసుకుంటున్నా. సో ఇప్పుడు θ వాల్యూ ఎంత వస్తుంది మనకి. సో θ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 30 degrees. సో 90 మైనస్ 30 degrees అంటే θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి.
ఇన్ ఏ గివెన్ ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. సో ఆ ఫిగర్ అనేది డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇచ్చిన ఫిగర్ ఎలా ఉంది? సో ఇక్కడేమో 36 degrees ఇచ్చాడు, ఇక్కడేమో వాల్యూ ఇచ్చాడు. సో వాల్యూ ఎలా ఇచ్చాడు? 16K ఇచ్చాడు. సో కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తుంటే మనకి సో ఇక్కడ θ1 వచ్చేసి θ1 θ2 2 యాంగిల్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉన్నాయి? 180 degrees ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే ద టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ సెట్ టు బి సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకేమి? సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ అంటే 16K ప్లస్ 36 degrees. సో ఇవి 2 degrees అన్నమాట, 2 యాంగిల్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో సప్లిమెంటరీ యాంగిల్స్, సో ఈ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అని మనకు తెలియకపోతే సో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేమన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి? సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఆ లాజిక్ యూస్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో 16K ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 36 degrees. సో 16K ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 36 ఎంత? 144 అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 16 అనేది 144తో ఎన్ని టైమ్స్ పోతుంది? సో K ఈజ్ ఈక్వల్ టు 144 డివైడెడ్ బై 16. సో K ఈజ్ ఈక్వల్ టు సో 16 9s 144. సో K ఈక్వల్ టు 9 వచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. సో వాడు ఏమన్నాడు? కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సో ఫోర్త్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ గివెన్ ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. సో m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇక్కడ వాల్యూస్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు? 30 degrees. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2m. సో మనకు వాల్యూ అనేది m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? అగైన్ 30 degrees ఇచ్చాడు. సో ఇక్కడ వాల్యూ 4m. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? సో ఈ కంప్లీట్ యాంగిల్ని మనం ఏమంటున్నాం? 180 degrees అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ యాంగిల్ 1 2 3 4 ఈ యాంగిల్స్ అన్నీ మనం ఏమంటున్నాం? సప్లిమెంటరీ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతాయి? 180 degrees అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, 4m ప్లస్ 2m ప్లస్ 30 ప్లస్ 30 ప్లస్ 30 60 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 4m ప్లస్ 2m ఎంత? 6m ఈజ్ ఈక్వల్ టు 180. 60 degreesని అవతలు పంపిస్తా. సో అప్పుడు ఏమవుతుంది? 120 degrees అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 6తో 120 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? సో m ఈజ్ ఈక్వల్ టు 2 times అంటే 20. సో m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 20 degrees వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ద వాల్యూ ఆఫ్ m ఎంత వచ్చింది? 20 వచ్చింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. If two angles 5K and 4K are said to be linear pair, then find the value of K. So చూడండి ఫ్రెండ్స్, 5K, 4K. సో ఈ రెండింటిని ఏమన్నాడు? లీనియర్ పెయిర్ అన్నాడు అనమాట ఫ్రెండ్స్. ఏమన్నాడు? లీనియర్ పెయిర్ అన్నాడు. సో లీనియర్ పెయిర్ అంటే మనకి కండిషన్ ఏమి? లీనియర్ పెయిర్ అని దేన్ని అంటాం? సో ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇలా ఉంది. ఒక లైన్ మీద ఉన్న యాంగిల్స్ యొక్క పెయిర్ని మనం ఏమంటున్నాం? లీనియర్ పెయిర్ అంటాం. సో ఇప్పుడు θ1 అండ్ θ2 అనేవి ఎలా ఉన్నాయి? సో ఒక లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్. సో θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో అలానే 5K అండ్ 4K ఇచ్చాడు. సో ఇక్కడ మనం 5K అండ్ 4K వాల్యూస్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ 5K, ఇక్కడ 4K. సో ఈ వాల్యూస్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు K వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి లీనియర్ పెయిర్లో మనకు కండిషన్ తెలుసు కదా. సో లీనియర్ పెయిర్లో కండిషన్ ఏమి? సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఆ కండిషన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని క్రాక్ చేస్తున్నా. సో 4K ప్లస్ 5K ఎంత? 9K.
9k is equal to 180 degrees. So k is equal to 9 to the 18. So k is equal to 20 అనమాట ఫ్రెండ్స్. సో k వాల్యూ మనకి ఎంత వచ్చింది 20 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సిక్స్త్ ప్రాబ్లం. సో సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద కాంప్లిమెంట్ ఆఫ్ 68 డిగ్రీస్ ఈజ్ అన్నాడు. సో 68 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి? సో ఇందా కాన్సెప్ట్ లో చూసాం కదా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సో సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ తీసుకుంటున్నా విచ్ ఈస్ θ1 అండ్ θ2. సో ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ద యాంగిల్ ఎంత ఇచ్చాడు 68 డిగ్రీస్ ఇచ్చాడు. θ2 అనేది ఫైండ్ అవుట్ చేయాలా. సో ఇప్పుడు θ2 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 68 డిగ్రీస్ ని అవతల పంపిస్తా. సో θ2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 68 డిగ్రీస్. సో ఇప్పుడు θ2 అనేది ఎంత వస్తుంది? సో 90 లోంచి 68 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 22 డిగ్రీస్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? 22 అండ్ 68 డిగ్రీస్ ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. Seventh one. The complement of 72 degrees 40 minutes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి డిగ్రీస్ కి మినిట్స్ కి ఉన్న రిలేషన్ అనేది చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ అవుతాయి. సో మనకి ఏమన్నాడు 72 డిగ్రీస్ 40 మినిట్స్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? సో డైరెక్ట్ గా 90 మైనస్ గివెన్ యాంగిల్ మైనస్ చేస్తే మనకు వచ్చేది దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 90 మైనస్ 72 డిగ్రీస్ 40 మినిట్స్. సో డైరెక్ట్ గా నేను మైనస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 90 మైనస్ 72 అంటే 18 వస్తుంది. సో 18 లో అగైన్ 20 మినిట్స్ అనేది మైనస్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది? 17 డిగ్రీస్. సో ఇక్కడ 60 మినిట్స్ ఉంటాయి కదా, 60 లోంచి 40 మినిట్స్ పోతే 20 మినిట్స్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమి? 72 డిగ్రీస్ 40 మినిట్స్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమొస్తుంది? 17 డిగ్రీస్ 20 మినిట్స్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎయిత్ క్వశ్చన్. సో ఎయిత్ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఈజ్ 1/6 ఆఫ్ ద సప్లిమెంట్ విచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు. సో చూడండి ఫ్రెండ్స్, సప్లిమెంట్ అంటే మనం దేన్ని అంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి? సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమడిగాడు? ద యాంగిల్ ఈజ్ 1/6 ఆఫ్ ద సప్లిమెంట్. సో సప్లిమెంట్ అంటే ఎంత? 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? ద యాంగిల్ ఈజ్ 1/6 ఆఫ్ ద సప్లిమెంట్. 1/6 ఆఫ్ ద అంటే 1/6 ఇంటూ సప్లిమెంట్ అనమాట. విచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు. సో ఆ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో θ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 180 డిగ్రీస్. సో 6 అనేది 180లో ఎన్ని టైమ్స్ పోతుంది? 30 టైమ్స్ పోతుంది అనమాట ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి యాంగిల్ అనేది ఎంత వచ్చింది? 30 డిగ్రీస్. సో θ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అన్నమాట ఫ్రెండ్స్. సింపుల్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏమి? సప్లిమెంట్. సో సప్లిమెంట్ అంటే ఏమి? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి? కాంప్లిమెంట్ అంటే ఏమి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమనేది తెలిసి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి. నైన్త్ క్వశ్చన్. ద సప్లిమెంట్ ఆఫ్ 99 డిగ్రీస్ ఈజ్. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఏంటంటాం? సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ విచ్ ఈస్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద యాంగిల్ ఎంత ఇచ్చాడు? 99 డిగ్రీస్ ఇచ్చాడు. 99 డిగ్రీస్ ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో θ2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో θ2 మనకి రావాలి అంటే ఈ 99 డిగ్రీస్ని అవతలకు పంపించాలి. సో 180 మైనస్ 99 డిగ్రీస్. సో ఇప్పుడు θ2 ఈజ్ ఈక్వల్ టు, సో 180లో 100 పోతే ఎంత? 80. సో 80లోంచి అగైన్ 1 మైనస్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 80లోంచి అగైన్ 1 యాడ్ చేయాలి. సో అంటే ఎంత వస్తుంది? 81 డిగ్రీస్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? θ1 అనేది ఎంత ఇచ్చాడు మనకి? ఇనిషియల్గా 99 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు θ1 అండ్ θ2 ఆర్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ విచ్ ఈస్ 99 అండ్ 81 డిగ్రీస్ ఆర్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. సో 10th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 10th one. An angle 1/9 of the supplement. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. 1/9 ఆఫ్ ద సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే ఎంత? 180 డిగ్రీస్. సో ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ఆఫ్ ద సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే మనకి ఎంత? 180 డిగ్రీస్. సో 9 అనేది 180తో ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ పోతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్.
సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ యాంగిల్ ఎంత 20 degrees అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది జస్ట్ థియరిటికల్గా అడగాలి అంటే ఈ టైప్ ఆఫ్ వేలో అడుగుతాడు అనమాట ఫ్రెండ్స్. సో ఒకవేళ మనకి డయాగ్రామెటికల్గా అడగాలి అంటే సో జస్ట్ సో ఇలా ఇచ్చి ఇక్కడ θ1 అనేది ఉంటుంది. సో ఇక్కడ θ1 వాల్యూ అనేది ఇస్తాడు, సమ్ వాల్యూ అనేది ఇస్తాడు. సో ఇక్కడ θ2 అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కానీ ఇక్కడ ఇలా థియరిటికల్గా అడిగినప్పుడు మనకి కాంప్లిమెంట్ అంటే ఏమి, సప్లిమెంట్ అంటే ఏమనేది తెలుసుకోండాలన్నమాట ఫ్రెండ్స్.